హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, నిన్న చెప్పానుగా నిన్నటి వీడియోలో పీటీఎంకి వెళ్ళినట్టే వాడి మీద కంప్లైంట్సే చెప్పారు. పేపర్స్ ముందు ఇవ్వలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు టీచర్లు చెప్పారు. ఎందుకంటే వచ్చేసి ఇక్కడ 3 సబ్జెక్ట్సే ఉంటాయి ఫస్ట్ క్లాస్కి. ఆ టీచర్స్ చెప్పిన దానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. దాని తర్వాతే పేపర్ ఇచ్చారు. కంప్లైంట్స్ వదిలేస్తే మార్క్స్ బాగానే వచ్చాయి. ఇంగ్లీష్లో 16.5 వచ్చాయి, హిందీలో 20కి 20 వచ్చాయి, మ్యాథ్స్లో 1.5 మార్క్ తగ్గింది. టోటల్గా బాగా వచ్చాయి మార్క్స్ బాబుకి అయితే. మా అమ్మాయి విషయంకి వచ్చేసరికి, మా అమ్మాయి అయితే ఊర్లో బాగా చదివింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి బాకీ సబ్జెక్టులన్నీ ఓకే, కాకపోతే హిందీలో కొంచెం వీక్ ఉందన్నట్టు. అంటే మనకి హిందీ అనేది తక్కువ. మేము వచ్చింది ఈ ఇయరే కాబట్టి, ఈ ఇయరే జాయిన్ చేసాం కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. బాకీ సబ్జెక్టులు అన్నీ బాగానే ఉంది పర్ఫార్మెన్స్ టోటల్గా. ఊర్లో అయితే శ్రీ చైతన్యలో చదివేవారండి. అక్కడ చదువు అంటే సూపర్ ఉండేది. అంటే చదువు ప్లస్ డిసిప్లిన్ 2 ఉండేవన్నమాట. ప్రైవేట్ స్కూల్ ఎంతకైనా ప్రైవేట్ స్కూలే, కేంద్ర విద్యాలయం ఎంతకైనా సర్కారీ కదా, వాళ్ళు కొంచెం డిసిప్లిన్ పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. సబ్జెక్ట్ పరంగా వస్తే సబ్జెక్ట్స్ కూడా చాలా తక్కువ, అందుకని వీళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ అయిపోయిందనమాట సబ్జెక్ట్లో. కానీ నేను ఎక్కువ స్టడీ కోసం ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. చూడాలి, ఇంకా నెక్స్ట్ పోస్టింగ్లో అయితే ఇంకా స్కూల్ మార్చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చదవడం తక్కువ, ఆడడం ఎక్కువ. కేవీలోన ఎక్కువ గేమ్ పీరియడ్సే ఉంటాయన్నమాట, చదువు తక్కువ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్ అంతా చదువానికే పొరగడుతుంది కదండి, చదువుతూనే ఉంది మొత్తం టోటల్గా. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.